ఏపీ రాజధానిపై కీలక అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం శాశ్వత చర్యల వైపు అడుగులు వేస్తుంది. రాజధానికి చట్టబద్ధతకు సంబంధించి కదలిక వచ్చింది. ఢిల్లీ స్థాయిలో దానిపై సంకేతాలు వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి ప్రాధాన్యం పెరిగింది. గతానికి భిన్నంగా కేంద్రం కూడా అమరావతికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ వస్తుంది. నిధులతో పాటు ప్రాజెక్టుల పరంగా అండగా నిలుస్తుంది కేంద్రం. నిధులు అభివృద్ధితో పాటు రాజధానికి శాశ్వత చట్టబద్ధత రావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లుతో రెడీ అవుతున్నట్లుగా కూడా సమాచారం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తూ కేంద్రం ఒక నిర్ణయం వెల్లడించనుంది. గత అనుభవాల దృష్ట్యా అమరావతి రైతులు ఆందోళనలో ఉన్నారు. వారి ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో శరవేగంగా పావులు కదుపుతుంది మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ కసరత్తును ముమ్మరం చేసింది. ముసాయిదా కేబినెట్ నోట్ను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, న్యాయ, వ్యవసాయ శాఖలతో పాటు నీతి ఆయోగ్లకు పంపి అభిప్రాయం కోరింది. ఇప్పటికే న్యాయశాఖ అభిప్రాయం చెప్పినట్లుగా కూడా సమాచారం. త్వరలో అభిప్రాయం చెప్పాలంటూ మిగతా శాఖలకు హోం మంత్రిత్వ శాఖ కోరినట్లుగా కూడా తెలుస్తుంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత న్యాయశాఖ బిల్లు రెడీ చేస్తుంది. మళ్లీ దాని కేబినెట్ ఆమోదించాక పార్లమెంట్లో బిల్లు పెడతారు. అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ఆడిన గేమ్ వల్ల రైతులు ఆందోళనకు గురయ్యారు. మరోసారి ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. చట్టబద్ధత కల్పిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. కొద్ది రోజుల క్రితం సిఆర్డీఏ అధికారులు కేంద్ర అటార్నీ జనరల్కు రిపోర్ట్ చేశారు. అయితే ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఏపీ విషయంలో చేయలేమని చెప్పగా ఏపీలో గత కొద్ది రోజులుగా రాజధాని విషయంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు సిఆర్డీఏ అధికారులు. అమరావతి విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్ పడాలంటే చట్టబద్ధత ఒక్కటే శరణ్యమని ఏపీ నుంచి వినతులు వెళ్లడంతో కేంద్రం ఆమోద ముద్ర వేసింది. పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చట్టబద్ధతకు అడ్డుగా వచ్చే సమస్యలేమైనా ఉన్నాయా? ఏపీ విభజన చట్టంలో రాజధాని పేరు ఎందుకు పెట్టలేదు? 10 ఏళ్లుగా ఎందుకు పట్టించుకోలేదు? చట్టబద్ధతతో అమరావతికి ఎలాంటి రక్షణ ఉంటుంది? అమరావతి శాశ్వతంగా రాజధానిగా ఉంటుందా? మళ్లీ మార్చుకునే అవకాశం ఉందా? అమరావతికి రాజ్యాంగ ముద్ర పడిపోతుందా? పార్లమెంటు సమావేశాల్లో బిల్లుకు ఆమోదం లభిస్తుందా? బిల్లు తేవడం వల్ల అమరావతికి లాభమేంటి? అమరావతికి చట్టబద్ధత ఎందుకు అవసరం? ఏపీ రాజధానిపై కీలక అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం శాశ్వత చర్యల వైపు అడుగులు వేస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. సో అసలు ఎందుకు చట్టబద్ధత కల్పించాల్సి వచ్చింది? సో అంటే దేశంలో ఏ రాష్ట్రానికి లేని చట్టబద్ధత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఎందుకు కల్పించాల్సి వచ్చింది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. సో దీనికి సంబంధించి గత ప్రభుత్వం 3 రాజధానులు అంటూ ఒక నినాదాన్ని తెరపైకి తెచ్చింది. సో 3 రాజధానుల అంశం తెరపైకి తీసుకురావడంతో అమరావతి నిర్మాణం అప్పటి వరకు అంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఎంతవరకు అయితే జరిగిందో సో అక్కడితో ఆగిపోయిన
పరిస్థితి. సో ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రాజధాని అనేది కావాలి. సో ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల పాటు 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఆ కాల పరిమితి కూడా అయిపోయింది. సో ఆ తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధానిని కల్పించాల్సిన బాధ్యత అయితే ఉంది. కానీ చట్టబద్ధత ఎందుకు కల్పించాల్సి వచ్చింది అంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది అక్కడి రైతులైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. సో మరలా భూములు ఇవ్వాలన్నా, భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలన్నా అమరావతి అంటే ప్రభుత్వాలు మారినా కానీ రాజధాని నిర్మాణం జరగాలి. అక్కడ ఒక శాశ్వత రాజధాని నిర్మాణం రూపుదిద్దుకోవాలి అంటే చట్టబద్ధత అవసరమని ఏపీ సర్కార్ భావించింది. దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం సంబంధించి బిల్లులు కూడా రెడీ చేశారు. ఇక ముసాయిదా కేబినెట్ భేటీలో పెడతారు. కేబినెట్ భేటీ తర్వాత బిల్లు పార్లమెంట్కి వస్తుంది. సో పార్లమెంట్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈసారి ఈ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి మనం ఒకసారి కాంతితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంతి, చూస్తున్నాం దేశంలో ఏ రాజధానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం అయితే వచ్చింది. సో మొత్తంగా చట్టబద్ధత కల్పించే దిశగా అడుగులైతే పడుతున్నాయి. సో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఖచ్చితంగా ఈ బిల్లుకు చట్టబద్ధత లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంటి అసలు ఎందుకు ఇంత అవసరం వచ్చింది అనేది ప్రధానంగా చర్చ సాగుతోంది. సో దీనిపై అక్కడి ప్రజలు ఏమంటున్నారు? వంశీ, ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటికీ కూడా 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు క్యాపిటల్గా హైదరాబాద్ ఉంటుంది అని విభజన చట్టంలో ఉన్న నేపథ్యంలో విభజన జరిగిన తర్వాత 2016లోనే అమరావతి రాష్ట్ర రాజధానిగా ఇక్కడ నుంచి కార్యకలాపాలన్నింటినీ కూడా అప్పటి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఏదైతే రాష్ట్రం విడిపోయిన 5 సంవత్సరాలకి జరిగినటువంటి ఎలక్షన్స్లో ఈ అమరావతి రాష్ట్ర రాజధాని అనే అంశమే పక్కకు వెళ్ళిపోయింది. గత ప్రభుత్వ హయాంలో 3 రాజధాని పేరుతోటి అటు అమరావతిని డెవలప్ చేయలేదు, అలాగే మిగిలిన ప్రాంతాలని కూడా డెవలప్ చేయకపోవడం, దాంతోపాటు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అనే అంశంపైనే ఇప్పటివరకు కూడా క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే రాజధాని విషయంలో చట్టబద్ధత కల్పించకపోవడమే ఒక కారణంగా అటు ప్రభుత్వం కావచ్చు, కేంద్రం కూడా భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి చట్టబద్ధత కల్పించేందుకు అటు కేంద్రం కూడా సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎప్పటి నుంచి ప్రకటించాలి అనే విషయం పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో 2014 ఏదైతే ఎన్నికల్లో ఏదైతే టీడీపీ ప్రభుత్వం గెలిచింది, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ 16 నుంచి కూడా అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉన్నా కూడా 2024 జూన్ నాటికి ఏదైతే 10 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్ర రాజధాని అనేది హైదరాబాద్ని తీసివేయడం, శాశ్వత రాజధానిగా అమరావతిని అప్పటి నుంచి ప్రకటించాలి అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సూచనలు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తుని కేంద్రం స్టార్ట్ చేసింది. న్యాయశాఖ నుంచి అలాగే తీసుకోవాల్సినటువంటి పర్మిషన్ ఏదైతే ఇప్పటికే తీసుకుంది, నీతి ఆయోగ్ నుంచి కావాల్సినటువంటివి కావచ్చు, అలాగే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. చెప్పండి వంశీ. కాంతి, మీరు చెప్తున్నట్టుగా అంటే జగన్ ముఖ్యమంత్రి సీట్లో ఉన్నప్పుడే రాజధానికి చట్టబద్ధత కల్పించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితిని కల్పించినట్టుగా భావించాల్సి ఉంటుందా ఏంటి? ఏం జరుగుతోంది? ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్కి ఉన్నటువంటి గడువు ఏదైతే ఉందో, గడువు ముగిసిన నాటి నుంచి కూడా ఇటు రాష్ట్ర రాజధానిగా అమరావతి కేంద్రంగా ప్రకటించాలి అనేది ఇప్పుడు ఏదైతే ఉందో దానికే కేంద్రం దాని వైపు అడుగులు వేస్తోంది. ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధానిని వ్యతిరేకించడం వల్ల రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు పడిన ఇబ్బందులు కావచ్చు, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడిన ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా పరిగణలోకి కేంద్రం తీసుకుంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి సపోర్ట్గా గత ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి దానివల్ల చాలా కూడా ఆంధ్రప్రదేశ్ లాస్ అయింది. రాజధాని లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చే పెట్టుబడులు పెట్టే దీంట్లో కానీ అలాగే చాలా వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది అటు జరగకుండా ఉండిపోయింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కేంద్రం చట్టబద్ధత చేసే అవకాశం పైన ఉన్నటువంటి అవకాశాలు రేపు జరగబోయేటువంటి సమావేశాల్లోనే దీనిపైన ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది వంశీ. రైట్, థ్యాంక్ యూ కాంతి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వరలక్ష్మి గారు అమరావతి జేఏసీ నుంచి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మిట్టా పార్థసారథి గారు భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వరలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి.
మొత్తంగా ఏంటి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ అయితే బాగా వినిపించారు. మొత్తంగా బిల్లు కూడా రెడీ అయిపోయింది. సో ఏంటి అసలు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? దేశంలో ఏ రాష్ట్రానికి లేని చట్టబద్ధత ఎందుకు కల్పించాల్సి వస్తోంది? మీకు పార్థసారథి గారికి అట్లాగే ఐ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇవాళ ఏ రాష్ట్రానికి లేని ముఖ్యమంత్రి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నుకోవటం దురదృష్టకరం అండి. ఆంధ్రప్రదేశ్ దురదృష్టకరం అనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రినా మాజీ ముఖ్యమంత్రి సారీ అండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 29 రాష్ట్రాల్లో ఇవాళ కొత్తగా వచ్చిన రాష్ట్రాలకు కూడా ఇది రాజధాని అంటే వాళ్ళు ఆ పనులు చేసుకెళ్ళిపోతున్నారు. అదే రాజధాని అని ఫిక్స్ అయిపోయి, అలాంటిది ఈయనైతే ఈ రాజధాని నాకొద్దు, ఉన్నప్పుడు ఇదే రాజధాని అని ప్రతిపక్షంలో ఒప్పుకున్నాడు. మీరు ఎక్కడ చేసినా ఇంత పొలం కావాలి నేను ఆమోదిస్తా. ఆయన కూడా ఒక విజయం చూపించాడు రాజధానికి, అసలు అట్లా కట్టాలి ఇట్లా కట్టాలని. అలాంటి వాడు గెలిచిన తర్వాత ఇల్లు లేదని చెప్పేసి ముఖ్యమంత్రిని, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చంద్రబాబు గారిని ఇల్లు లేదంటాం, నేనే ముఖ్యమంత్రి ఇక్కడ అభివృద్ధి లేదు అని చెప్పేసి 3 రాష్ట్రాలు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి చదువుతున్నా నేనని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి అన్న ఇట్లా 3 రాజధానులని వెళ్ళాడండి? ఇప్పుడు 3 రాజధానులన్న ఏ ముఖ్యమంత్రి అయినా సరే వెళ్ళాడా? ఇవాళ 10 ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఎన్నాళ్ళు మేము ఆగాము. ఇప్పుడు ఖచ్చితంగా గడ్డి చేస్తామని చెప్పి చంద్రబాబు గారు మాకు గెలిచిన తర్వాత ఎమ్మటే మాట ఇచ్చారండి. అమరావతి రైతులే ముందు అడిగారు, ఇట్లా రాజధానికి చట్టబద్ధత అనేది మన రాష్ట్రానికి లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు వస్తే మనం కుయ్యమొర్రు అని. నిజంగా ఇక్కడ ఇంచ కదల్చడానికి రాజధాని ఇక్కడ ఉండటానికండి 280 మంది రైతులు బలి అయిపోయారండి. దానికి 5 సంవత్సరాలు పడిన బాధకి 280 మంది రైతులు చచ్చిపోయారు. కుయ్యో మొర్రో అంటే మేము రోడ్ల మీదకి ఎక్కితే ఒక్క రోజు పలకరించిన పాపాన వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారు గాని, ఆ మంత్రులు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని, వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా వచ్చి మీ బాధ ఏంటని అడిగిన వాళ్ళు లేరు. అంత కరుడు గచ్చిన ముఖ్యమంత్రి ఇంకేం పరిపాలిస్తాడండి నాయకుడుగా? ఇంకా పైపెచ్చి ఈయన పుణ్యమా అంటే ఇప్పుడు అసలు రాజధాని చట్టబద్ధత పాపం ఈ లేదు జనానికి. ఇంకా ఎవరన్నా ఇట్లా రాష్ట్రాలు ఎవరన్నా ఉన్నా కూడా ఆ ముఖ్యమంత్రులు కూడా పాపం ఇప్పుడు ఎత్తుక్కోవాలి. కానీ ఏంటి మొత్తంగా చట్టబద్ధత కల్పించాల్సి వచ్చింది మాజీ ముఖ్యమంత్రి జగన్ వల్లే అని స్పష్టంగా చెప్పదలుచుకున్నారా? అవును, ఖచ్చితంగా అండి. మరి సుప్రీంకోర్టు దా పోయాడు కదా రాజధాని ఇక్కడే ఉండాలని. హైకోర్టులో మంచి తీర్పు మ్యాండమస్ అనే పదం ఉపయోగించి ఇంక తీర్పు ఇచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా సుప్రీంకోర్టు దాకా రైతులు ప్రతిపక్షం చేసి ఈడ్చుపోయాడండి. ఎన్ని కోట్లు అండి మాకు కవులు రావటం ఆలస్యం, తీసుకెళ్లి మేము కోర్టులో పెట్టాల్సి వచ్చింది. హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని మమ్మల్ని ఇక్కడ అది చెప్పినా కూడా ఆయన 6 నెలల తర్వాత ఊరుకున్నట్టే ఊరుకొని మళ్ళీ సుప్రీంకోర్టు దా పోయాడు 3 రాజధానులు కావాల్సిందేనని. అసలు 3 రాజధానులకు అర్థమైందండి? 3 రాజధానులు ఏంటి? ఆంధ్రప్రదేశ్ అంటే సరే అమరావతి అభివృద్ధి 3 రాజధానులు అన్నావు. పోలవరం ఎందుకు చేయలేనా? ఈయన పోలవరం ఎందుకు చేయలేదండి? ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేని వ్యక్తి ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారేనండి. అస్సలు ఇష్టం లేదు ఆయనకి ఆంధ్రప్రదేశ్ అన్న మాట కూడా ఇష్టం లేదు. అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ ఆయనకి ఇష్టం లేదు. ఇక్కడ బుట్టి ఇక్కడ పెరిగినా అసలు ఆయనకి ఇష్టమే లేదు. ఇష్టమే ఉంటే పోలవరం అన్నా బాగు చేసేవాడు. అమరావతి అంటే అభివృద్ధి అని ఏదో నాటకాలు ఆడాడు కానీ పోలవరం ఎందుకు బాగు చేయలే? అది కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు అసలు తెర మీదకి తెచ్చిన వైనం పోలవరం ప్రాజెక్టు. అది ఎందుకు ఆయన ముందుకు తీసుకురాలేకపోయాడు? ఇప్పటికైనా చంద్రబాబు గారు దాన్ని ముందు తీసుకురావాలి. రాయలసీమకి నీళ్లు ఇవ్వాలి, ఎక్కువ బెనిఫిట్ ఆంధ్రాకే 4 రాష్ట్రాల మీదగా పోయిన పోలవరాన్ని ఆయన ముందు తీసుకొస్తే నువ్వు ఒక తట్ట మట్టి అయిలా. వరలక్ష్మి గారు మాట్లాడదాం. వరలక్ష్మి గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. పార్థసారథి గారు, చూస్తున్నాం మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కు చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. సో ఏంటి, ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? మొత్తంగా సాఫీగా సాగుతున్న పరిస్థితి ఈ పార్లమెంట్ సమావేశాల్లో, అంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించబోతున్నారా? ఏం జరగబోతోంది? నమస్కారం అండి వరలక్ష్మి గారికి, ప్రజానీకానికి, ఐ న్యూస్ ప్రేక్షకులకి నా యొక్క నమస్కారం. రాజ్యాంగాన్ని మనం అర్థం చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఒక సంతకం చేసేసినంత మాత్రాన అయిపోదండి. ఆ సంతకం ఎగ్జిక్యూట్ కావాలంటే ఆర్థిక శాఖ యొక్క అనుమతి కావాలి,
yes, పరిపాలనా విభాగంలో ఉండేటువంటి అనుమతులు అయినప్పుడు మాత్రమే దానికి డబ్బులు రిలీజ్ అవుతాయి. అవును, అంతవరకు అది కేవలం ఒక పేపర్ మాత్రమే. yeah, ఇది మహానుభావుడు అంబేద్కర్ గారు వారి యొక్క టీం అంతా కూడా కలిసి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క రాజ్యాంగం ఇది. mm, ఈ రాజ్యాంగంలో రెండు, అంటే న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ మరియు అధికార వ్యవస్థ, రెండు రాజకీయ వ్యవస్థ రెండు కూడా రైలు పట్టాల మాదిరి వెళ్తూ ఉంటాయి. రెండు సమాంతరంగా వెళ్ళినప్పుడు ఈ దేశం యొక్క అన్ని రకమైనటువంటి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, ప్రజల యొక్క సంక్షేమం కానివ్వండి పక్కాగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దురదృష్టం ఏంటంటే, ఏ రోజైతే అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలైనా తీసుకోండి అన్నటువంటి జగన్ mm, నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ఏదో అద్భుతం చేస్తానని చెప్పిండేటువంటి దాన్ని ప్రజలు గుడ్డిగా నమ్మి, కొంతమంది ప్రజలు, అందరూ కాదండి, ఆ రోజు కూడా ఆయనకు వచ్చిండేది జస్ట్ 3% ఎక్కువ ఓట్లు అంతే. mm, ఆ కొంతమంది నమ్మిండేటువంటి కారణంగా ఆయన ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన మొత్తం అంతా కూడా రకరకాలైన ముద్దులతో, రకరకాలైనటువంటి షోలతో ఉండేటువంటి కార్యకర్తలనే ఇక్కడి వాళ్ళని అక్కడికి పార్థసారథి గారు, ఇప్పుడు కూడా భూసేకరణకు సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కదా. అదే 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 అంటున్నానండి. అట్లా చేసిండేటువంటి వ్యక్తి ఆ ఎన్నికైన తర్వాత కనీసం తను మా అసెంబ్లీలో మాట్లాడిండేటినా గుర్తు పెట్టుకోవాలి, లేదా మీటింగుల్లో ఇచ్చిండేటువంటిది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇంకా వెటకారంగా, అయ్యా చంద్రబాబు నువ్వు ఇంకా ఇల్లు కట్టుకోలేదు, నేను రాజధానిలో ఇల్లు కట్టుకున్నాను అని చెప్పిండేటువంటి ఒక మూర్ఖ ముఖ్యమంత్రిని ఎందుకంటున్నానంటే, ఆ మాటకు, ఆయన చెప్పిన మాటకే విలువ ఇవ్వలేదు కాబట్టి మూర్ఖ ముఖ్యమంత్రి జగన్, దాంట్లో అనుమానమే లేదు. అందుకే ఆ మూర్ఖునికి తగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చే విధంగా కేవలం 11 సీట్లకే పరిమితం చేయడమే కాకుండా అతనికి ఏమాత్రం సిగ్గుపడేటువంటి విధంగా అసెంబ్లీలో వెళ్ళడానికి కూడా సిగ్గుపడేటువంటి స్థితికి తీసుకొచ్చాడు. కాబట్టి ఏదో ఒక సాగుతో ఆయన అసెంబ్లీకి కూడా రావడం లేదు. నిజంగా ఆయన 3 రాజధానులు అనేటువంటి ప్రతిపాదనలు చెప్పి ఉంటే ఓకే, అది కోర్టు పరంగా రాదు అనేటువంటి తెలిసినా ఉన్నివ్వండి, దానికి సంబంధించి జరగనివ్వండి. అమరావతి చేస్తే అయిపోయింది కదా. అమరావతి అనేటువంటిది ఒక ప్రభుత్వం ఇచ్చిండేటువంటి హామీ కదా. వాళ్ళకి రైతులందరికీ కూడా డెవలప్మెంట్ చేసి వాళ్ళ భాగాలు వాళ్ళకి ఇవ్వాలి, అంతవరకు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం చేసిండేది. అది చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా, అంతకు ముందు ఉండేటువంటి వాళ్ళు అనేటువంటిది కాదు. ఒక ప్రభుత్వం చేసిండేటువంటి చట్టాన్ని నువ్వు గౌరవించకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని చెప్పి మాట ఇచ్చావు, ప్రమాణం చేసి మాట ఇచ్చావు. ఆ రాజ్యాంగం ప్రకారం గత ముఖ్యమంత్రులు చేసిండేటువంటి అవన్నీ కూడా నువ్వు తొలగించాలనుకుంటే చట్టపరంగా తొలగించాలి. నువ్వు చట్టపరంగా తొలగించలేదు, అభివృద్ధి కూడా చేయలేదు. ఒకవేళ అమరావతి చేసి ఉంటే అప్పటికే దాదాపుగా ఇండస్ట్రీస్ అన్ని కూడా, అనేక రకాలైనటువంటి హాస్పిటల్స్, ఇండస్ట్రీస్ అన్ని కూడా అక్కడ వచ్చి ఉండేటువంటివి. ఆ రోజు ఒకవేళ తర్వాత నువ్వు 3 రాజధానులు తెచ్చుకోగలిగితే నీ కెపాసిటీతో ఉన్నివ్వండి, అవి ఉంటాయి ఇవి ఉంటాయని చెప్పి అనుకుని ఉండేవాళ్ళు ప్రజలు. ఎప్పుడైతే నువ్వు కేవలం డ్రామాలు ఆడి, ప్రజలందరూ అమాయకులు, గొర్రెలు, ప్రజల డబ్బుల్నే, ప్రజల ఆస్తుల్నే తాకట్టు పెట్టి నేను బటన్ నొక్కి వాళ్ళకి సంక్షేమం ఇస్తున్నాను, వాళ్ళ డబ్బుల్ని ఇస్తున్నాను, మిగతా అంతా నేను దోచుకుంటున్నా అనేటువంటి పద్ధతిలో అటు మద్యం పేరుతో కానీ, ఇసుక మాఫియా పేరుతో కానీ, రకరకాల భూ కబ్జాల పేరుతో ఏదైతే చేశాడో దానికి చక్కని గుణపాఠం ప్రజలు ఇచ్చారు. అయినా మాత్రం దీని మీద చట్టబద్ధత ఏర్పడినప్పుడు మాత్రమే ఆర్థిక శాఖలో అనేక రకాలైన విషయాలు కదులుతాయి. కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధత అనేటువంటిది పూర్తి స్థాయిలో అవసరం. ఆ ప్రయత్నం ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఇది పక్కాగా అవసరం. నేను ఇంతకుముందే చెప్పాను. మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ టైం ఇస్తాను. వరలక్ష్మి గారు, చూస్తున్నాం ఉమ్మడి రాజధానిగా జూన్ 2, 2024 వరకు ఉంటే, తర్వాత జూన్ 4 వరకు అంటే ముఖ్యమంత్రిగా అప్పుడు జగనే ఉన్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు? అంటే జగన్ ఉండగానే అమరావతికి చట్టబద్ధత కల్పించాలి, ఆ పరిధి ఆ రోజు నుంచే క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి నోటిఫై చేస్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. అది గజిట్ చేయాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్లాగే కేంద్రంలో కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతాం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా చెబుతున్నారు కండి, ఇల్లు ఎక్కడుంటే ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అదే రాజధాని అంట. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదంట. మరి రాజ్యాంగంలో సిబిఐ అను ఈడీ అనే పదాలు ఉండయండి? అయ్యుంటాయి. మరి ఆయనకి 5 ఉండయో లేవో, 5 తెలుసో లేదో. ఈడీ అను సిబిఐ ఉందని,
మరి అట్లాంటివి ఉండయో లేవో తెలీదు. రాజ్యాంగంలో అసలు రాజధాని లేదంట. పదం లేనప్పుడు ఉపయోగించట. రాజధాని ఎక్కడుంటే అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు మీరెందుకు అంటున్నారు? చంద్రబాబు గారిని అప్పుడప్పుడు వీళ్ళు అంటారండి బయటకు వచ్చి, రోజా లాంటి వాళ్ళు ఏమంటారంటే ఆయన ఉంటున్నాడుగా, వారానికి 2 రోజులు హైదరాబాద్ లో ఉంటున్నాడుగా. అంటే ఎక్కడుంటే ఏమైంది? మీ నాయకుడు ఇష్టం వచ్చినట్టు నోటికి నాయకుడు ఎట్టొస్తే మా రాజధాని ఇక్కడే, ఇల్లు ఏడా కట్టాడు మా నాయకుడు అనేది వాళ్ళే. మళ్ళీ నాయకుడేమో ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అదే రాజధాని అనేది ఆయనే. వీళ్ళు వచ్చాము ఆయన హైదరాబాద్ పోతున్నాడుగా వారానికి 2 రోజులు అనేది ఆయనేనండి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటం, ఆ ముఖ్యమంత్రి రాజధాని అనే పదాలకి వీళ్ళకి అసలు అర్థమే తెలియదు అన్నట్టు మాట్లాడతాం. ముఖ్యమంత్రి అయితే నిజంగా వరలక్ష్మి గారు, చేస్తాడండి. మొత్తంగా సుదీర్ఘ పోరాటం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా అమరావతిలో పనులు జరుగుతున్న పరిస్థితి, ఇప్పుడు చట్టబద్ధత కూడా కల్పించబోతున్నారు. సో ఈ పోరాటం అంతా కూడా మీరు దగ్గరుండి చూసిన పరిస్థితి. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది? చట్టబద్ధత వస్తే ఇంకా భవిష్యత్తులో ఇటువంటి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి రాదు, ఇక అమరావతి రాజధానిగా కొనసాగుతుందని నమ్ముతున్నారా? ఖచ్చితంగా అండి. అమరావతి అసలు ఇక్కడే ఉంటదంటే చెయ్యాల్సిందే ఖచ్చితంగా. ఏ ముఖ్యమంత్రి అయినా చెయ్యపోయినా ఆయన అసలు అమరావతిని కదిలిస్తాను అనుకోండి, మా గుండెలో నిజంగా మా గుండెలు ఆకుండా ఉండటానికి కారణం అయిద్దండి ఏ ముఖ్యమైన. ఎందుకంటే భూములు ఇచ్చిన వాళ్ళం బలి అయిపోయేది మేమే ముందలు ఇక్కడ. అసలు ఆ రకంగా మేము ఈ పోరాటం ఇప్పుడు నా 20 ఒక్కొక్కరి మీద 26 కేసులు పెట్టాడండి ఆయన ఆడాళ్ళ మీద. ఇప్పుడు మా మీద కూడా అన్ని కేసులు పెట్టి మమ్మల్ని ఆ రకంగా ఏడిపిస్తే ఇంకేందండి, రేపు 29 వాళ్ళ పక్కన భూములు ఇచ్చే వాళ్ళు కూడా కొంచెం దీని మూలనే వెనక ముందు ఆడుతున్నారండి. గజెట్ ఉంటే బాగుంటదని వాళ్ళు కూడా అనుకుంటున్నారు పాపం. ఎందుకంటే ఇంకా 2 ఏళ్లకి మళ్ళీ ఎలక్షన్ మూవ్మెంట్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మాకు మూవ్మెంట్ అమరావతి ఇక్కడే గజెట్ చేస్తే బాగుంటది అంటారు. ఖచ్చితంగా అవతల పూలింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా మళ్ళీ భూములు ఇయటానికి గానీ మళ్ళీ అక్కడ ఏదైనా అవసరాలకి ప్రభుత్వానికి ఇప్పుడు మళ్ళీ బాబు గారు పూలింగ్ తీసుకోమంటున్నారు, వాళ్ళకు కూడా ఇస్తానికి రెడీగా ఉండారండి. వాళ్ళు అడిగేది ఇదే, గజెట్ ఉంటదా సో మరోసారి భూములు ఇవ్వటానికి కూడా అమరావతి రైతులు సిద్ధంగా ఉన్నారా? ఏంటండి? మరోసారి కూడా భూములు ఇవ్వటానికి అమరావతి రైతులు సిద్ధంగా ఉన్నారా? రాజధాని విస్తరణ చేస్తామని చెప్తున్న పరిస్థితి, ఇంకా భూములు కావాలని చంద్రబాబు పిలిపించిన పరిస్థితి. ఖచ్చితంగా అండి ఇస్తారు. 90% ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏయో ఇట్లా మమ్మల్ని అంటే ఇది ఇట్లా ఆగిపోవటం ఇష్టం లేదు. గజెట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తారండి. వాళ్ళు ఇప్పుడు ఇస్తానికి ముందుకే వస్తున్నారు. ప్రతి వాళ్ళు ఏంటంటే ఈసారి మళ్ళీ జగన్ లాంటి వాళ్ళు వస్తే మేమేం చెయ్యాలయ్యా అని అడుగుతున్నారు వెళ్ళిన ప్రజాప్రతినిధుల్ని. కాబట్టి వాళ్ళు గజెట్ చేయటం అనేది మా అందరికి ఆనందం అండి. చంద్రబాబు గారు వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళందరూ భూములు ఇస్తారండి. ఇటానికి సిద్ధంగానే ఉన్నారు వాళ్ళందరూ. గజెట్ చేస్తే ఇంకా ఆనందంగా ఉంటారు. అమరావతి ఇక్కడని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇదో చంపపెట్టండి. గజెట్ చేయాలి, చేస్తేనే ఆంధ్రప్రదేశ్ ఆయన ఏ రకంగా బంటాడి లీస్ట్ లో పెట్టాలని చూశాడు. ఇవాళ ఆయనకి గజెట్ చేస్తే కానీ ఆయనకు ఆ ఇలువేంటో తెలియదండి. ఎంత అభివృద్ధి ఆపేశాడండి ఇక్కడ, ఎంత ఆపేశాడు. వాళ్ళ పనులు చూడండి ఎంత వేగంగా జరుగుతున్నాయో. మళ్ళీ టైం ఇస్తాను. పార్థసారథి గారు, కూటమిలో మీరు భాగస్వామ్యంగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పరిస్థితి. సో వరలక్ష్మి గారు చెప్తూ ఉంటే ఆ రైతుల ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది. భూములు ఇచ్చి మేము కేసులు ఎదుర్కొంటున్నాము, నానా ఇబ్బందులు పడ్డామని చెప్తున్న పరిస్థితి. సో ఏం చేయబోతుంది భారతీయ జనతా పార్టీ, ఏం చేయబోతుంది చట్టబద్ధతకు సంబంధించి? అదేవిధంగా అమరావతి నిర్మాణం ఇంకా శరవేగంగా జరగాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. అంటే 12 సంవత్సరాలు దాటిపోయింది, ఒక దశాబ్దం గడిచి మరో దశాబ్దంలోకి వచ్చింది. ఇప్పటికీ యువత విద్య కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం బయటి రాష్ట్రాలకు వెళ్తున్న పరిస్థితి. సో ఏం చేయబోతున్నారు మొత్తంగా? భారతీయ జనతా పార్టీ ఒకటేనండి, సరి అయినటువంటి ప్రతిపాదనలు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పంపించినా కూడా దాన్ని వెంటనే ఒక ఫుట్బాల్ లాగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇమీడియట్ గా పంపించేటువంటి విధానమే భారతీయ జనతా పార్టీ. దానికి కావాల్సిన వనరులు కూడా భారతీయ జనతా పార్టీ సమీకరించుకుంది. ఈ రోజు 2014లో కేవలం 13 లక్షల కోట్లు ఉండే దేశ బడ్జెట్ ఈ రోజు 52 లక్షల కోట్లకు పెరిగింది. కాబట్టి డబ్బులు కూడా బాగా ఉన్నాయి. ఉండేటువంటి వాటిని సక్రమంగా ఖర్చు పెట్టుకోండి మహానుభావ. ఎవరెవరు ఎన్నెన్ని ప్రతిపాదనలు ఇస్తారో ఇవ్వండి, వాటిని మా యొక్క బడ్జెట్ ప్రకారం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సరి అయినటువంటి పద్ధతిలో ప్రజెంట్ చేయాలి.
ఈ రోజు కూడా అమరావతికి అప్పట్లో కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఒకసారి 1500 కోట్లు, ఒకసారి 2500 కోట్లు. అవి ఏమి కేవలం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ డెవలప్ చేసింది. అది ఇప్పుడు కూడా థ్యాంక్ యూ పార్థసారథి గారు. మొత్తంగా చూద్దాం ఏం జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత ఈ పార్లమెంట్ సమావేశాల్లో కల్పించబోతున్నారా? చట్టబద్ధత రావటం ద్వారా అమరావతికి ఎటువంటి ప్రయోజనాలు ఒనగూరుతాయనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో చర్చలో పాల్గొన్న వరలక్ష్మి గారికి, మిట్టా పార్థసారథి గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టేట్ చేయండి.